ఇది తెలుగులో రాసిన వాక్యము కాదు. ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి హీబ్రూలో రాశారు, నూతన నిబంధనలు వచ్చి గ్రీక్లో రాశారు. దాన్ని వారి వారి భాషల్లోకి వారు తర్జుమా చేసుకున్నారు. ఈ భాషల్లోకి తర్జుమా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పదాలు వారి భాషలోనే లేకపోయి ఉండొచ్చు. ఉదాహరణకు నేను ఒక పదం చెప్తాను చూడండి. మనందరికీ తెలిసిన పదము హల్లెలూయా. తెలుగు బైబిల్లో ఒక వచనములో హల్లెలూయా చూపిస్తేనే నేను హల్లెలూయా చెప్తాను అంటే ఒక వచనంలో లేదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో 1వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం అన్నిట్లో కూడా హల్లెలూయా హల్లెలూయా అనే పదము వారు వాడతారు. కానీ తెలుగు బైబిల్కి వచ్చేసరికి ఆ మాట వారు వాడరు. ఎందుకంటే తెలుగులో వారు ఆ మాటని తర్జుమా చేశాడు. హల్లెలూయా అనే పదానికి 2 అక్షరాలు, హలాల్, యావే. హలాల్ అంటే దేవుణ్ణి స్తుతించడం, యావే అంటే దేవుడు. సో ప్రైజ్ ద లార్డ్ అంటాం కదా. ప్రైజ్ ద లార్డ్ అంటే అత్యధికమైన స్తోత్రముకి హల్లెలూయా వాడతారనమాట. అక్కడ స్తుతించుడి అన్న పదానికి ఫుట్ నోట్లో కింద చిన్నగా హల్లెలూయా అని రాసి ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడని వాక్యంలో ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు ఏముండెను? వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు. 14వ వచనంలో ఏమంటుంది? అదే వాక్యము శరీరధారి అయి వచ్చాడంట. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు, అదే వాక్యము శరీరధారి అయి వచ్చాడు. అంటే దేవుడు శరీరధారి అయి వచ్చాడు అని యోహాను సువార్తలో మనకు స్పష్టంగా దేవుని గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, అనగా మహాదేవుడు మహారక్షకుడునైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం, ఆయన అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిఫోర్ అబ్రహాం ఐ యామ్. He did not say I was. If he said I was, it was just answering to the question. But he said before Abraham I am, means I am that God. I am that I am.